ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక యూట్యూబ్ ఛానల్కి అందరికీ కూడా స్వాగతం చెప్తూ జై భీమ్. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఒకసారి తెర మీదికి సుగాలి ప్రీతి హత్య కేసు చర్చనీయాంశం కావడం జరిగింది. ఈ సందర్భంగా కొంతమంది ఫోన్లు చేస్తూ సుగాలి ప్రీతి కేసులో మొదటి నుండి పోరాటం చేసిన వాళ్ళు మీరెందుకు ఇప్పుడు సైలెంట్గా అయ్యారు, ఎందుకు కనిపించటం లేదా పోరాటంలో అని చెప్పి అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి నిజంగా అంటే మేము ఆ పోరాటం నుంచి తప్పుకోవడం జరిగింది. దానికి కారణం సుగాలి ప్రీతి తల్లి పార్వతీరెడ్డి గారు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే 14 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురై హత్య గావించబడింది అని ఒక బాధతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక అమ్మాయి చనిపోయిన 3వ రోజు 4వ రోజు నుండి జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ అయినప్పటి నుంచి వివిధ రూపాలలో మహిళా ఐక్య వేదిక నిజాయితీతో నిబద్ధతతో చిత్తశుద్ధిగా పోరాటం చేసింది. నిజంగా సుగాలి ప్రీతి హత్యకు సంబంధించినటువంటి సంఘటనలో ముద్దాయిలు ఎవరైనా, నిందితులు ఎవరైనా కూడా దోషులు, వారికి శిక్ష పడాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే 2017లో కలెక్టర్ కార్యాలయం ముందు, కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, కట్టమంచి రామలింగారెడ్డి పాఠశాల ముందు వివిధ రూపాలలో నెల రోజులు వరుసగా మహిళా ఐక్య వేదిక ముందుండి విద్యార్థి సంఘాలతో కానీ, ప్రజా సంఘాలతో కానీ, కుల సంఘాలతో కానీ కలిసి పనిచేసి చివరికి ఎవరైతే ఆ స్కూల్ యాజమాన్యం ఉన్నారో కట్టమంచి జనార్దన్ రెడ్డి ఇద్దరు కొడుకులు దివాకర్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డిని అరెస్టు చేసేంత వరకు పోరాటం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఐఓ డిఎస్పి వినోద్ కుమార్ గారు సెల్లులో, వాట్సాప్లలో ముద్దాయిలను, నిందితులను అరెస్టు చేశాము అని చెప్పేసి మెసేజ్ పెట్టారో అప్పుడు చట్టం తన పని తాను చేసుకోపోతుంది, నిందితులు అరెస్ట్ అయ్యారు అని చెప్పేసి కొద్దిగా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఆ తర్వాత చట్ట ప్రకారంగా కేసు బెయిల్లు దానిలకు అప్లై చేసుకుంటూ నిందితుల పని నిందితులు చేస్తూ ఉన్నారు. బెయిల్ని అపోజ్ చేసుకుంటూ సుగాలి ప్రీతి తల్లి చేయాల్సినటువంటి పోరాటము సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఎవరైతే సుగాలి ప్రీతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేశారో ఆ డాక్టరు శంకర్ గారు ఒక అడ్వకేట్ కాడ కలిసి తన బాధను వెలిబుచ్చుకుంటుంటే ఆ సమయంలో మేము అక్కడికి వెళ్ళి ఏమి జరిగింది, ఎందుకు అడ్వకేట్ దగ్గరికి వచ్చారు అని ఆ డాక్టర్ని అడగగా, నేను పోస్ట్ మార్టము నిజాయితీగా నేను పోస్ట్ మార్టం చేసినందుకు నాకు ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు, నన్ను సస్పెండ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పేసి ఒక అడ్వకేట్ దగ్గర నేను కలవడానికి వెళ్తే అంతకుముందు ఆయన వచ్చి ఉండడము, ఆయన బాధను వెలిబుచ్చుకోవడము మాతో. ఆ తర్వాత పోస్ట్ మార్టంకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాత ఇంత దారుణంగా ఆ పిల్ల
సుగాలి ప్రీతి అత్యాచారానికి గురైంది, హత్య గావించబడింది అని చెప్పేసి మా కడుపులో దేవినట్లయి ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి మేము ఇంకో దళిత నాయకుడి దగ్గరికి వెళ్ళి, అన్న ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు మనం ముందుకు తీసుకెళ్ళాలి, చాలా దారుణంగా అమ్మాయిని రేప్ చేసి చంపారు, నాకు పోస్ట్ మార్టం రిపోర్టు మొత్తం చూసి దాని డీటెయిల్స్ అంతా పూర్తి సమాచారం అంతా డాక్టర్తో తెలుసుకున్న తర్వాత చాలా బాధ వేసిందని ఒక పక్క కళ్ళుల్లో నీళ్లు కారుతూ బాధపడుతూ ఆ దళిత నాయకుడిని తీసుకొని సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్ళి చట్ట ప్రకారంగా నిందితులు అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద బయటకు వస్తారు, జరగాల్సిన న్యాయ పోరాటం కోర్టులో జరుగుతుంది అని చెప్పి మేము కామ్గొన్నామమ్మా, ఎందుకు ఇంత జరుగుతున్నా మాకు చెప్పలేదు అని చెప్పేసి తల్లితో మాట్లాడి ఏం జరిగింది అని మరికొంత సమాచారం తీసుకొని తిరిగి అప్పటి నుంచి సుగాలి ప్రీతి హత్య కేసును ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ ఒక పోరాటం మొదలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి గత 2 సంవత్సరాల క్రితం వరకు మేము నిజాయితీగా నిబద్ధతతో ఎక్కడా కూడా లాలూచి పడకుండా ఎవ్వరి ప్రలోభాలకు లొంగకుండా ఈ కేసు మీద పోరాటం జరిగింది, పోరాటం చేసినాము అని చెప్పడానికి ఎవ్వరికి భయపడకుండా నిజాయితీగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మేము ఉన్నంత వరకు పోరాటం చేశాం. ఆ పోరాట ఫలితము 5 కేసులైనాయి మా మీద. ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్లు కలిసి ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ మా మీద మహిళా ఐక్యవేదిక సభ్యుల మీద, నా మీద మహిళా ఐక్యవేదిక సభ్యుల మీద దాదాపు 1.5 రోజులు మేము ఎస్కేప్ అయ్యి ఆ కేసు తప్పుడు కేసు మీద హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిజంగా ఆడవాళ్ళు ఇల్లు వదిలి ఒక తప్పుడు కేసులో లోపలికి పోలేక న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఫైట్ చేయడం జరిగింది. అప్పుడు సుగాలి ప్రీతి తల్లి కానీ మేము ఎవరినైతే దళిత నాయకుడు నిజాయితీ పరుడని నమ్మినామో ఆ దళిత నాయకుడు కానీ మాకు ₹1 సాయం చేయలే. మేము ఒక పక్క పోరాటాలు చేస్తూ కేసులు పెట్టించుకొని నా ఇల్లు అమ్మి ఆ డబ్బులతో మేము బెయిల్ తీసుకొని బయటపడడం జరిగింది. ఈరోజు వరకు కూడా ఆ కేసు ఏమైంది, ఎట్లా సైడ్ ట్రాక్కు పోయింది, ఆ కేసులో ఎవరెవరు ఏమేం మాట్లాడినారు అనేది ప్రతిదీ మేము కళ్ళెదుట మాకు సాక్ష్యం ఉంది. దాంట్లో మేమే ప్రత్యక్ష సాక్షులం. ఈరోజు ఎవరెవరో మాట్లాడుతూ ఉన్నారు. జడా శ్రావణ్ కుమార్ కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, కూటమి ప్రభుత్వం కానీ, జగన్ ప్రభుత్వం కానీ ఈరోజు ఎవరికి తోచినట్లు వాళ్ళ ఫాలోవర్స్ మాట్లాడుతూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాము, జగన్ ప్రభుత్వంలోనే మాకు 5 కేసులు అయినాయండి. జగన్ ప్రభుత్వంలోనే మేము తప్పుడు కేసులను ఎదుర్కొని ఇల్లు వాకిలు వదిలేసి 1.5 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళినాం. జగన్ ప్రభుత్వంలోనే ఏ మినిస్టర్ వచ్చినా, ఇన్ఛార్జ్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ కానీ, బుగ్గన రాజేంద్రనాథ్ కానీ, ఎటువంటి మినిస్టర్లు వచ్చినా ఈడ గెస్ట్ హౌస్లో దిగినారని తెలిస్తే పోయి అక్కడ మినిస్టర్లను అడ్డుకోవడము, వాళ్ళకు విషయం చెప్పడము అన్నీ చేశాము. చివరకు హోమ్ మినిస్టర్ మేకాపాటి సుచరిత గారు కర్నూలు జిల్లాకు విచ్చేసి సిఐడి కార్యాలయాన్ని ఓపెన్ చేసేటప్పుడు కూడా ఆమెను అడ్డుకుంటే ఒక కేసు అయిందండి 4th టౌన్లో. అప్పుడు కూడా ఆమెను నిలదీశాం. ఆమె రీఇన్వెస్టిగేషన్ చేపిస్తానని చెప్పేసి ఒక వాగ్దానం చేసి వెళ్ళిపోయారు.
జగన్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు ప్రభుత్వంలో కానీ సుగాలి ప్రీతికి ఎలాంటి న్యాయం జరగలేదండి. ఆ కుటుంబానికి ఆర్థికంగా న్యాయం చేశారేమో కానీ సుగాలి ప్రీతి కేసు పట్ల ఏ రాజకీయ నాయకులు కానీ చిత్తశుద్ధి ప్రదర్శించలేదు. మేము పోరాటం చేసినప్పుడు అది జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉందేమో కానీ కొంతమందికి తెలిసిందేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అయిన తర్వాత అది మొత్తం చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ వచ్చింది. అది 100% వాస్తవము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే ఎప్పుడైతే ముద్దాయిలు ఈ అత్యాచారము హత్య చేసినారని చెప్పినారో ఆ రోజు ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వము. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లాకు వస్తున్నారు అని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలు జిల్లా పర్యటనలో వస్తున్నారంటే అడ్డుకుంటామంటే హౌస్ అరెస్టులు జరిగాయి. జిల్లాలో సత్యార్థి కైలాష్ అని ఒక NGO వస్తున్నారు, చిన్నపిల్లల దాని మీద ఒక ప్రోగ్రాం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక అమ్మాయికి న్యాయం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం ఎట్లా పాల్గొంటారు ఈ ప్రోగ్రాంలో అని చెప్పేసి అప్పుడు కూడా పోరాటం చేస్తే అప్పుడు కూడా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మేము అజ్ఞాతంలో ఉండి చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంని అడ్డుకుంటామంటే చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తారు అనగా అప్పుడు నిందితులను అరెస్ట్ చేశారు. ఊకైతే ఎక్కడ జరగలేదండి న్యాయము. ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క నాయకులు మాట్లాడలేదండి. ఆ రోజు 14 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది, అత్యాచారం జరిగింది, ఎవరు చేశారు అది అని ఏ ఒక్క నాయకులు కానీ మాట్లాడలేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు మాట్లాడలేదండి? బీజేపీ ఎందుకు మాట్లాడలేదండి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడలేదండి? ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. జడా శ్రావణ్ కుమార్ గారి ఆఫీస్కు మేము వెళ్ళామండి విజయవాడలో. సుగాలి ప్రీతి తల్లి దళిత నాయకుడు, మేము మహిళా సంఘం వాళ్ళం వెళ్ళాము అక్కడికి. ఫస్ట్ సుగాలి ప్రీతి తల్లి జడా శ్రావణ్ కుమార్ గారికే ఇచ్చారు కేసు, సిబిఐకి హైకోర్టులో అడుగుతూ. కాకపోతే ఆయన ఏం చేయలేదండి. అప్పుడు ఈరోజు జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మాట్లాడతారు. నిజంగా ఆయన ఉన్నది ఉన్నట్లు మాట్లాడింటే బాగుండేది, మేము కూడా అప్రిషియేట్ చేసేవాళ్ళం. ఒక దళిత నాయకులు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు అంటే మీరు ఒకవైపు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు అని చెప్పి ఆశించింది ఆ తల్లి. ఈరోజు ఆశించి భంగపడింది కాబట్టి క్వశ్చన్ చేస్తుంది. అంత మాత్రాన ఆమెను ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? మీ ఇంట్లో మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ తల్లులు ఇట్లే బాధపడుతూ ఉంటే ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడతారా? న్యాయం చేయండి అన్నా అని అడుగుతుంది, తప్పేముంది? ఆ తల్లి న్యాయం చేయమని అడిగితే అది తప్ప? తర్వాత పవన్ కళ్యాణ్ గారు జిల్లాకు కర్నూలు జిల్లా పర్యటనలో మార్చికి వచ్చే కంటే ముందు ఎంఆర్పిఎస్ నాయకులు మాన్యశ్రీ మందకృష్ణ గారు వచ్చారు. మందకృష్ణ గారు ఇక్కడ కర్నూలు జిల్లాలో ఒక బహిరంగ సభ పెట్టి సుగాలి ప్రీతి కేసు మీద మాట్లాడుతాను అని చెప్పినప్పుడు ప్రతి జిల్లా మొత్తం నంద్యాల కర్నూలు 2 జిల్లాలు మేము తిరిగి మా ఖర్చులు పెట్టుకొని ఆ మీటింగుకు దాదాపు 1,50,000 రూపాయలు పెట్టి మేమే బ్యానర్లు అన్ని పెట్టించి ఆ బహిరంగ సభను నిర్వహిస్తే అప్పుడే ఈ జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అప్పటి జిల్లా ఎస్పీ పకీరప్ప గారు మీరు ప్రోగ్రాము మీ బహిరంగ సభను విరమించుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ సిబిఐకి ఇవ్వమని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది సిబిఐకి వెళ్తుంది అని చెప్పేసి అప్పుడు జిల్లా ఎస్పీ పకీరప్ప సార్ గారు చెప్పడం జరిగింది.
ఓరల్గా కాదు సార్ చెప్పడం, మీరు నిజంగా సిబిఐకి ఇవ్వండి, ఇచ్చినప్పుడే మేము మా ఉద్యమాన్ని ఆపుతామని చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ సభను నిర్వహించాము. ఆ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కేసుకు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈరోజు తిరిగి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి ఆ తల్లి న్యాయం చేయమని అడుగుతుంది. అందులో మీకు ఏదైనా బాధ కలిగింటే ఆ బాధను ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ ఒక మహిళను కించపరిచే విధంగా వికలాంగురాలు దివ్యాంగురాలు అని చెప్పేసి కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరపున నేను ఏ పార్టీ నాయకులైనా ఏ పార్టీ ఫాలోవర్స్ అయినా అందరికీ కోరుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం బాధితుల కుటుంబానికి ఏవైతే రావాలన్నా అవి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రావడం జరిగింది. అది రకరకాల ప్రెజర్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు. అయితే దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారిని కలిస్తే పిఏ ధనంజయ రెడ్డి గారి నెంబర్ ఇచ్చి ఆయనకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు విజయవాడ వచ్చి కలవండి అని చెప్పారు. ధనంజయ రెడ్డికి 100 సార్లు ఫోన్ చేసినా ధనంజయ రెడ్డి గారు వెత్తలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. జీవో ఇచ్చినారు, జడ శ్రావణ్ కుమార్ గారు చెప్తున్నారు, జీవో ఇచ్చినారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, అప్పటి సీఎం అని. ఏమైంది సార్? ఊక మీరు అక్కడ కూర్చొని జీవోలు ఇచ్చినారంటే అయిపోతుందా? ఢిల్లీలో సిబిఐ ఆఫీస్కు వెళ్ళి జీవోలు ఇచ్చినారు కదా సీఎం గారు అని చెప్పి అడిగితే ఆ జీవోలను టాయిలెట్ పేపర్తో సమానం అని చెప్పి మాట్లాడినారు సిబిఐ ఆఫీసర్లు. మీకు తెలుసా ఆ విషయము? శ్రావణ్ కుమార్ సార్ని అడుగుతున్నాను, మీకు ఆ విషయం తెలుసా? ప్రాపర్ ఛానల్లో మీ సీఎం గారు ఇవ్వలేదు, ఇట్లా ఇచ్చి ఊకే సిబిఐ రండి అంటే రాము. మీ సీఎం గారు హోమ్ మినిస్టర్ పేషెంట్ పెట్టుకోవాలి, అక్కడికి వచ్చి సెంట్రల్ హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి మాకు ఆర్డర్స్ వస్తే మేము వస్తాము. ఇట్లా ఊకే జీవోలు ఇచ్చేస్తే, అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు జీవోలు ఇచ్చేస్తే మేము పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కేసులు డీల్ చేయమని చెప్పేసి సిబిఐ ఆఫీసర్లు చెప్పిన మాటలు మీకు తెలుసా సార్ అని మేము అడుగుతా ఉన్నాం. మీకు కూటమి ప్రభుత్వం వల్ల ఏమైనా నష్టం జరిగింటే ఆ నష్టాన్ని కూటమి ప్రభుత్వం మీద మాట్లాడండి, వద్దనం. కానీ ఇంకొక గడిచిపోయిన ప్రభుత్వాన్ని భుజానెత్తుకోవాల్సిన అవసరం లేదు సార్. ఢిల్లీలో ధర్నా చేశాము, ఢిల్లీలో కేంద్ర ఎస్టీ కమిషన్ కలిసాము, బాలల హక్కుల కమిషన్ కలిసాము, కేంద్ర సోషల్ జస్టిస్ మినిస్టరు, అతని పేరు అత్వాలా అనుకుంటా, రామదాస్ అత్వాలా అనుకుంటా, ఆయనను కలిసాము. ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత తెలిసింది సార్ ఆ జీవోలు నిరర్ధకమైన జీవోలని. మీరేదో చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు ఇచ్చారు అని, ఆ జీవోలు ఏం కాదు సార్. మేము చెప్తున్నది ఒకటే, మేము ఎందుకు డ్రాప్ అయినామంటే సుగాలి ప్రీతి తల్లి పార్వతి మా మీద బురద జల్లింది. ఎవరైతే ఆమెకు నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తూ ఆమెకు అండగా నిలబడ్డామో అటువంటి మా మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపకురాలైనటువంటి నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కాబట్టి అలాంటి ఆమెతో మేము కలిసి పోరాటం చేయలేక మేము మానుకున్నాం.
ఆమె బిడ్డ చనిపోయింది, నా బిడ్డలాగా ఇంకొక బిడ్డకు జరగకూడదని ఆమె మాట్లాడుతుంది కదా. ఎంతమంది బిడ్డలు చనిపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు చేస్తే ఎక్కడ ఆమె పాల్గొనింది? నిజంగా నీ బిడ్డకు జరిగినట్లు ఇంకో బిడ్డకు జరగకూడదంటే ప్రతి పోరాటంలో మీ భాగస్వామ్యం ఉండాలి కదా. సుగాలి ప్రీతి తల్లికి మేము అడుగుతా ఉన్నాం, నీ బిడ్డ ఒకటే బిడ్డనా? నీ బిడ్డ కంటే ముందు ఆయేషా మీరా చనిపోయింది. ఈ రోజు వరకు కూడా సిబిఐ ఆ కేసు డీల్ చేయలేదు. ఇంతవరకు దోషులు ఎవరో తేల్చలేదు. ఇదే పక్కన అనంతపురం జిల్లా అనుకుంటా స్నేహలత అనే అమ్మాయి రేపుకు గురై చనిపోతుంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఆడపిల్లలకు న్యాయం జరుగుతలేదండి. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులైనా కూడా మాట్లాడినంత నిజాయితీగా ఆడపిల్లల కేసుల పట్ల లేరు అనేది జగమెరిగిన వాస్తవం అనేది మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ఆడపిల్లల శీలాలకు వెలగట్టి 20 లక్షలు 10 లక్షలు 5 సెంట్ల ఇంటి స్థలము 5 ఎకరాల భూమి 20 లక్షలు 30 లక్షలని వెలగట్టి ఆడపిల్లల శీలాలకు అత్యాచారాలు జరిగితే వెలగట్టి డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలండి. న్యాయం చేయడంలో మాత్రం చిత్తశుద్ధి లేదండి. ఇది ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో ఉన్నాయి. మన దేశ ప్రధాని చెప్తున్నారు బేటీ బచావో బేటీ పడావో అని. చదువుకోవడానికి వెళ్ళినటువంటి సుగాలి ప్రీతే కదా మరణించింది, అత్యాచారానికి గురయ్యి హత్య గావించబడింది. పని చేసుకున్నటువంటి చిన్నపిల్ల ఆయేషా గుర్రాలను కాస్తుంటే ఆసిఫా ఆ అమ్మాయిని తీసుకెళ్లి గర్భగుడిలో అత్యాచారం చేసినారు కదా. ఉన్నావులో ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగితే ఎక్కడ సాక్ష్యాలు బయటకు వస్తాయని పోలీసులు దగ్గరుండి ఆ అమ్మాయి అంత్యక్రియలు చేశారే, ఇవన్నీ కూడా మర్చిపోతా ఉన్నారా? సోషల్ మీడియా ఉంది, ఫేక్ ఐడీలతో ఫేక్ అడ్రస్లతో ఇష్టం వచ్చినట్లు మా మహిళల మీద మాటలు. నేను అక్కడ పెట్టే వాళ్ళని అందరిని అడుగుతున్నానండి, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఒకవేళ ఆమె పోరాటంలో ఆమె అడగడంలో ఏవైనా పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లను ఎత్తి చూపొచ్చు, కానీ మహిళలన్న గౌరవం లేకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు మహిళల జోలికి వస్తే తాట తీస్తామని. మీరు చెప్పే స్టేట్మెంటు మీ మనసులో నుంచి వస్తుందా సార్ అని అడుగుతా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ గారు కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో అజీరా అనే అమ్మాయి చనిపోతే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించారు. సుగాలి ప్రీతి చనిపోయింది, మళ్ళీ పరామర్శించాలని తెలీదా సార్ అని అడుగుతా ఉన్నా నేను. అంటే మీకు రాజకీయాలు చేయడానికి ఆడపిల్లల అత్యాచారాలు హత్య సంఘటనలు కావాలి, కానీ మీరు ఆడపిల్లల అత్యాచారాలు గురైతే హత్యలకు గురైతే న్యాయం చేయడంలో మాత్రం మీకు అవి కాబట్టవా అని అడుగుతా ఉన్నాం. జగన్ ప్రభుత్వంలో పోరాడినామండి. ఎవరో చెప్తా ఉన్నారు జగన్ ప్రభుత్వంలో మాట్లాడితే తెలిసిండేది అని. మాట్లాడకుండా మీరున్నారేమో కానీ మేము మాట్లాడాము. 5 కేసులు పెట్టించుకున్నాం మహిళలము. ఆ 5 కేసులు కూడా మొన్న కొట్టేపించుకున్నాం. టీడీపీ ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వమైనా బీజేపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా మహిళలకు న్యాయం చేయడంలో ఎవ్వరికి కూడా చిత్తశుద్ధి లేదండి. ఎందుకంటే రాజకీయాలలో మాట్లాడడం వేరవుతుంది, పదవులలోకి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అది అర్థమైంది మాకి. అందుకే ఈరోజు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తరఫున బహుజన సోదరులందరికీ కానీ బహుజన
మా సోదరులకు కానీ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం కీ లాంటిది అని చెప్పారు. ఎందుకు చెప్పారో ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఆ రాజ్యాధికారంలో బహుజనులు ఉంటే కదా ఈరోజు ఆడపిల్లలకు అత్యాచారాలకు గురైన వాళ్ళు, అత్యాచారాలకు బలైన వాళ్ళు, హత్యలు గావించబడిన వాళ్ళకు న్యాయం జరిగేది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం వచ్చేంత వరకు మా మీద అత్యాచారాలు, హత్యలు జరుగుతూనే ఉంటాయి. గొంతెత్తి మొత్తుకుంటూనే ఉంటాము, పోరాడుతూనే ఉంటాము, కానీ మాకు న్యాయం జరుగుతుందని మాత్రం ఏ కోశాన కూడా మాకు లేదండి. బహుజనులకు న్యాయం అనేది అందని ద్రాక్ష. ఎందుకంటే ఏ బహుజన సోదరులు కానీ సోదరి కానీ రాజ్యాధికారంలో లేదు. అన్ని పార్టీలకు కాంశీరామ్ గారు చెప్పినట్లు చెంచాల మాదిరిగా పనిచేస్తున్నాం. ఆ పార్టీలలోకి వెళ్ళొచ్చిన దాన్నే, మనసు చంపుకొని అక్కడ ఉండలేక బయటకు వచ్చిన దాన్ని రోజు ఆ పార్టీల వల్ల, ఆ ప్రభుత్వాల వల్ల న్యాయం జరుగుతుంది అనుకోవడం మూర్ఖత్వము, అంతకు మించి ఇంకోటి కాదు అని చెప్తున్నాను నేను. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప. పోరాడుతున్నాం, న్యాయస్థానంలో పోరాడాలి. బెయిల్ కోసము నిందితులు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ వేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేటు, సీనియర్ మోస్ట్ ఆయన లేరు ఇప్పుడు. ఆయన బెయిల్ నిందితుల తరపున వాదిస్తే ఏం చెప్తారంటే, సుగాలి ప్రీతి అమ్మాయిని పోస్ట్ మార్టం చేయకుండా కలెక్టర్ కార్యాలయం కాడికి తీసుకెళ్లారు, అక్కడ ఏం చేశారో తెలియదు అంటారు. చనిపోయిన అమ్మాయి గర్భాశయంలోకి సెమెన్ ఎవరు పంపిస్తారు? ఆ లాయర్కి ఆడపిల్ల ఉంటే తెలిసేది ఆ బాధ ఏమి అనేది. మళ్ళీ పేరున్న లాయరు. ఇట్లాంటి వ్యవస్థలో బతుకుతున్నప్పుడు అత్యాచారాలు జరగవు అనేది, ఆ అత్యాచారాలు జరిగిన న్యాయం జరుగుతుంది అనేది మాత్రం ఆశించిన వాళ్లకు భంగపాటు తప్ప ఇంకోటి ఉండదు అనేది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు అత్యాచారాలు జరిగినా, మా పిల్లల మీద హత్యలు జరిగినా మా తరపున మాట్లాడడానికి నిలబడడానికి ఎవరు లేరు అనేది వాస్తవం. అగ్రవర్ణాల పిల్లలు చనిపోతే ఎన్కౌంటర్లు జరుగుతాయి, వాళ్ళ పేర్ల మీద చట్టాలు వస్తాయి, నిర్భయ, దిశ అని. మా పిల్లలు చనిపోతే ఆయేషా మీరా చట్టం రాదు, సుగాలి ప్రీతి చట్టం రాదు, స్నేహలత చట్టం రాదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పనికిరాని వాళ్ళు వీళ్ళ దృష్టిలో. కాబట్టి ఆ పార్టీలకు ఊడిగం చేసే నా సోదరులకు సోదరీమణులందరికీ చెప్తున్నాను, ఆత్మగౌరవంతో జీవించండి. మన వాళ్ళ మీద మనమే దాడి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తా ఉన్నా. నిజంగా సుగాలి ప్రీతి హత్య సంఘటనలో ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ సంఘటన మీద న్యాయం చేయాలని అనుకుంటే సిబిఐకి ఇవ్వాలి అనేది ఆ తల్లి కోరుతున్నటువంటి డిమాండ్. సిబిఐ మీద కూడా నమ్మకాలు లేవండి. ఇంతవరకు ఆయేషా మీరా కేసులో సిబిఐకి అప్పచెప్పినారు, ఏం జరిగిందనేది మనకు సాక్ష్యంగా ఉంది. వివేకానంద రెడ్డి కేసు ఈ రోజు వరకు కూడా ఏం జరిగిందనేది మనకు సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు వచ్చి సిబిఐ ఏదో సుగాలి ప్రీతి కేసును విచారించి నిందితులను బహిర్గతం చేస్తుంది అన్నది ఆశించిన వాళ్ళు నిరాశపడాల్సిందే. సిబిఐ మీద కూడా నమ్మకం లేదు. వ్యవస్థలన్నీ రోజు
రాజకీయమయ్యాయి. సమాజంలో వ్యవస్థలు ఇండిపెండెంట్గా పనిచేసినప్పుడే కొంతన్న న్యాయం జరుగుతుందేమో కానీ వ్యవస్థలన్నీ రాజకీయ నాయకుల చేతిలో, రాజకీయ పార్టీల చేతిలో వ్యవస్థలన్నీ బందీ అయినప్పుడు న్యాయం జరుగుతుంది అన్నది అంతని ద్రాక్ష అనేది మాకు అర్థమయ్యింది. కాబట్టి మేము పోరాటం చేస్తే కూడా సుగాలి ప్రీతికి ఆ కేసుకు న్యాయం జరుగుతుంది అంటే ఆ తల్లి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. కాబట్టి ఆ అమ్మాయి తల్లి మేము ఆమె వెంట లేము. అంతేగాని సుగాలి ప్రీతి కేసుకు ఈరోజు న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళందరిలో కూడా మేము ముందు భాగాన ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరొకసారి జై భీమ్లు తెలియజేస్తా ఉన్నా. నా పేరు పట్నం రాజేశ్వరి, SC ST BC మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు.